హలో గురుగారే, పెద్ద ఐటెం సాంగ్ అన్నారేటి? అది రిపోయింది. మూర్ఖపు విధవ మోటివేషన్ సాంగ్ పట్టుకుని ఐటెం సాంగ్ అంటావా? అది మోటివేషన్ సాంగ్ ఎలా అవుతుందండి? ఎలా అవుతాదో చెప్తాను, ఇప్పుడు విను. ఆ పాటలో ఆ స్త్రీ ఏమంటుందిరా? బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలుంటాయి. అంటే నీ జీవితంలో బాధలు, బాకీలు అంటే అప్పులు, బాధ్యతలు ఎన్నెన్నో ఉంటాయని చెప్తుంది ఆవిడ. ఆమె ఇంకా ఏమందరా? మన చిన్నవాడికి వామోలే అడపాదడపా ఉంటుంటాయి, ఇవన్నీ పట్టించుకోకూడదండి. ఇంకా ఆ స్త్రీ నువ్వు జీవితంలో సేవింగ్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పింది. నీకు అర్థం కాకపోతే వివరంగా చెప్తాను, విను. వారానికి 1000 అంటే ప్రతి వారం 1000 దాచుకో, నెలకోసారి తీసి ఖర్చు పెట్టుకో అంటుంది. ఇంకా అరకాసులు తీయి, అరవంకీలు 1000 అంటుంది. అంటే నువ్వు దాచుకున్నావే 1000 వాటితో అరకాసు బంగారం, అరవంకి 1000 అంటుంది. 1000 అంటే ఎవరు పడితే వాళ్ళకి వేసావు కనుక నీ కూతురికో, నీ వెళ్ళికో, నీ పిల్లకో ఎవరికొకరు వేసుకోవాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు, కొంపలు అంటుకుంటాయి. ఇంకా అందం విందులున్నాయి, ఆలోచిస్తా కూర్చుంటే ఆలస్యం అయిపోదా అంటుంది. నువ్వే చెప్పు, నీ జీవితంలో ఎన్నెన్నో అందాలు, ఎన్నెన్నో విందులు తినాల్సి ఉంటుంది. నువ్వు ఆలోచిస్తా కూర్చుంటే నీ జీవితంలో ముందుకు ఎప్పుడు వెళ్తావు? ఏదో ఒక పని చేసుకుని ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు చెప్పు, ఇది మోటివేషన్ సాంగా, ఐటెం సాంగా? క్షమించండి గురువుగారు, గ్రహించలేకపోయాను. కాబట్టి బాబా సీరా సొక్క సిక్కడి పోవాలో